నల్గొండ ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. 12 ఏళ్ల తర్వాత జరిగిన ఈ తనిఖీలో పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. కీలక పత్రాలతో పాటు ఏజెంట్లు లెక్క చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు. రవాణా శాఖలో ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున దందా నడుస్తున్న నేపథ్యంలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. తనిఖీలో లైసెన్స్ లేని ఏజెంట్లు కొంతమంది ఉన్నట్లు వెల్లడైందన్నారు. 6 ఏజెంట్లు ఎలాంటి అనుమతులు లేకుండా రవాణా శాఖలో పనులు నిర్వహిస్తున్నారని, అలాంటి వారికి ఆఫీసులకు వచ్చే వీలుండదని తెలిపారు. కానీ రవాణా శాఖ సిబ్బంది మాత్రం వాళ్ళ ద్వారా ఆర్సీ డాక్యుమెంటేషన్ చేస్తున్నట్లు తాము గుర్తించామని వివరించారు. ఏజెంట్ల నుండి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని వీరిపై ఎంక్వైరీకి ఆదేశించడం జరిగిందని, అలాగే ఎంక్వైరీ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏసీబీ అధికారులు. నల్గొండ ఆఫీసులో అవకతవకలు మరియు ఏజెంట్ల ద్వారా ఈ ఆఫీసులో ఉన్న స్టాఫ్ వాళ్ళు కరప్షన్ ప్రాక్టీసెస్ జరుగుతుందని మాకు త్రూ పబ్లిక్ కానీ ఈ సోర్స్ మీడియా కానీ ఇతర పద్ధతుల ద్వారా వచ్చింది. బేసింగ్ ఆన్ దట్ మేము ఉన్నతాధికారులకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే గౌరవ డీజీ ఏసీబీ తెలంగాణ గారు వారి ఆధ్వర్యంలో వారి అనుమతితో ఈరోజు నల్గొండ డిటీసీ ఆఫీసులో దాదాపు 12 గంటలకు సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మేము చెక్ చేసేటప్పుడు ఈ ఆఫీస్కు అప్రోచ్ అయ్యే లైసెన్స్ కానీ ఆర్సీ కానీ తర్వాత ఇతరత్ర డాక్యుమెంటేషన్ గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళతో పాటు కొంతమంది ఏజెంట్లు ఉన్నారు, ఆఫీసు ఇక్కడ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరినీ మేము వెరిఫై చేసి సెగ్రిగేట్ చేసి అందులో ఈ ఆఫీసు వర్క్ గురించి అంటే లైసెన్స్ ఆర్సీ వాటి గురించి ఎవరు వచ్చారు, తర్వాత ఏజెంట్లు ఎవరు అని చేశాము. చేసిన తర్వాత అందులో మాకు 6 ఏజెంట్లు వారు అన్ఆథరైజ్డ్గా ఎవరైతే ఏజెంట్లు వర్క్ చేస్తున్నారో వాళ్ళు యాజ్ పర్ జీవో 1 వరంగల్